మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఈ కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది 29వ తారీఖు నేను ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లైంట్ని బేస్ చేసి వారు 29 ఏప్రిల్ 2024 కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు డైరెక్ట్ తీసుకోకుండా అసలు నిజంగా చక్రధర్ ఫోన్లో ట్యాప్ అయినాయా లేదా అని ఒక అనుమానంతో వాళ్ళు చెక్ చేస్తే నా ఈ 2 ఫోన్ నంబర్లు ఏవైతే నేను మెన్షన్ చేశానో ఈ 2 ఫోన్ నంబర్లు అంటే నా కమ్యూనికేషన్కి పర్సనల్ నెంబర్ ఒకటి వాడతాను, వేరే ఒకటి అందరికీ పబ్లిక్కి తెలిసేలాగా ఒకటి వాడతాను. ఈ 2 నంబర్లు ట్రేస్ చేస్తే ఈ 2 ఫోన్లు ట్యాప్ అయినాయి అని నిర్ధారణకు వచ్చారు వాళ్ళు. అయితే వాళ్ళకి ఇంకొక అనుమానం ఏమొచ్చిందంటే, మీకు ఇది ఒక్కటేనా ఇంకెవరిదైనా అనుమానంగా ఉందా అని అడిగితే నేను నా సతీమణి నంబర్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆ నంబర్ చెక్ చేసి ఆ నంబర్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిసింది. దాంతోపాటు మా ఇంట్లో పనిచేస్తాడు ఒక పిల్లగాడు నాగరాజు అని, మా ఇంట్లో పనిచేసే పిల్లగాడు నాగరాజు అని, ఆయన ఏం పని చేస్తాడు తెలుసా అండి? ఛాయలు అందిస్తాడు, ఇంట్లో టిఫిన్లు అవి తెచ్చిస్తాడు. అది ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తి. అతని ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటే మీరు ఆలోచించాలి. నేను సిద్దిపేటలో ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ అని నడిపిస్తున్నా. రాజకీయం పక్కన పెట్టండి. ప్రభాకర్ రావుకి నాకు సంబంధం లేదు, ప్రణీత్ రావుకి నాకు సంబంధం లేదు, రాధాకృష్ణారావుకి నాకు సంబంధం లేదు. అలాంటప్పుడు ఏ సంబంధం ఉందని పోలీస్ వాళ్ళు నా ఫోన్ ట్యాప్ చేసారు, నా భార్య ఫోన్ ట్యాప్ చేసారు. దాదాపుగా మాకున్న అనుమానం ఒకటి ఏంటంటే, నేను పోలీస్ వాళ్ళకి చెప్పడం దాదాపుగా 5 గంటల సేపు నన్ను విచారించారు. ఈ 5 గంటల్లో నేను వాళ్ళకి చాలా విషయాలు చెప్పడం జరిగింది. అంతర్గతంగా చాలా విషయాలు చెప్పిన, నాకు జరిగిన కష్టాలు ఏంది, ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా నా మీద అక్రమ కేసులు ఎలా బనాయించారనేది